ఇక సికింద్రాబాద్ విషయానికి వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు ప్రచారంలో ముందున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, మంచి చెడుల్లో జనానికి సహాయం చేయడం, సమస్యల పరిష్కారం, డిగ్రీ కళాశాలల నిర్మాణం, అడ్డగుట్టలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేవడం పద్మారావుకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే ఆయన కుమారులు నియోజకవర్గంపై పెత్తనం చేస్తున్నారనే విమర్శలు కొంత ప్రతికూలతను చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్లో ముస్లింల ఓట్లు 47,000, క్రిస్టియన్ ఓట్లు 24,000. సహా రైల్వే ఉద్యోగులు కీలకంగా ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆదం సంతోష్ తనకు అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి బరిలో దిగారు. ఓవరాల్గా ఎలక్షన్స్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందజేస్తారు. హైదరాబాద్ జిల్లాపై కూడా పట్టు సాధించేందుకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 1 కోటి మందికి పైగా కూడా జనావాసం ఉండే ఈ హైదరాబాద్ జిల్లాలో 44 లక్షల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 22 లక్షల ఓట్ల పురుషులు ఉంటే 21 లక్షల ఓట్లు కూడా పురుషులు ఉన్నట్టు, స్త్రీలు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. వీటందరిపై పట్టు సాధించి ఈసారి హైదరాబాద్ జిల్లాను తమ కైవసం చేసుకునేందుకు అని త్రిముఖ పార్టీ కూడా ప్రయత్నం చేస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ పట్టు కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాదాపు ఈ ఎన్నికల్లో ఇప్పటికే దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఎంఐఎం పార్టీ 7 నియోజకవర్గాలకు కూడా పాగా వేసి తిరుగులేని మెజార్టీని కూడా సాధిస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు మొత్తం 15 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం పార్టీ 7 నియోజకవర్గాలకు కూడా ప్రతిసారి కూడా విజయం సాధిస్తూ వస్తుంది. మిగతా 8 నియోజకవర్గాలపై కూడా పట్టు సాధించేందుకు వేరే పార్టీ అన్ని ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు సనత్ నగర్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుండి నీలిమ ఉన్నారు, అదేవిధంగా మర్రి శశిధర్ రెడ్డి కూడా ఇటు బీజేపీ పార్టీ నుండి కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. త్రిముఖ పోరు కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు సనత్ నగర్లో కొంచెం అనుకూలమైన అంశాలు కూడా ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా భారీ ఎత్తున కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందరు నాయకులు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుసు. మరోవైపు చూసుకుంటే జూబ్లీ హిల్స్ నుండి చూస్తే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ కావచ్చు, అదేవిధంగా హజారుద్దీన్ కూడా తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. వారిద్దరి మధ్యలో ధీటుగా కూడా దీపక్ రెడ్డి కూడా నేను కూడా యుద్ధంలో ఉన్నానని కూడా సై అంటే సై అని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 1,40,000 ఓటర్లు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వీరన్నీ కూడా నాకే వస్తాయని కూడా ఇటు హజారుద్దీన్ కూడా ఆశ పెట్టుకుంటే, మరోవైపు చూసుకుంటే టీఆర్ఎస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, తాను చేసిన అభివృద్ధి కూడా తాను గెలిపిస్తుందని కూడా మాగంటి గోపీనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గం గుర్తు చేయగానే అందరికీ గుర్తొచ్చేది పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుండి కూడా అభ్యర్థిగా కూడా అక్కడ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే అదేవిధంగా మంత్రిగా పనిచేసినటువంటి దానం నాగేందర్ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పోటీలో ఉన్నారు. వీరితో పాటు బీజేపీ నుండి కూడా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి ముగ్గురు కూడా త్రిముఖ పోరు అనడం కంటే కూడా ఇటు దానం నాగేందర్ వర్సెస్ విజయారెడ్డి కూడా తీవ్రమైన పోటీ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. కొంచెం ప్రతికూలంగా కూడా దానం నాగేందర్కు ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే దాదాపు 5 సార్లు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పీజేఆర్కి వాళ్ళ బిడ్డ వారసురాలుగా కూడా ఇటు ఖైరతాబాద్ ప్రజలు కూడా చూస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే అనుకూలంగా కూడా పీజేఆర్ క్యాడరు అదేవిధంగా పేరు కూడా ఇటు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఇటు పీజేఆర్ కొడుకుకు ఈసారి టికెట్ ఇవ్వకుండా ఇటు అతని ప్లేస్ హజారుద్దీన్ కూడా జూబ్లీస్ ఇవ్వడంతో పాటు ఇటు కొంచెం క్యాడర్ కూడా నిరాశ ఉందని కూడా జూబ్లీస్ అభ్యర్థిపై కూడా కొంచెం నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా 15 నియోజకవర్గాల్లో ఇప్పటికే 7 స్థానాల్లో కూడా ఎంఐఎం అభ్యర్థులు విజయానికి కైవసం చేసుకుంటూ వస్తున్నారు. వారి కంచుకోటలో కూడా మారిపోయాయి. మరో 8 స్థానాల్లో కూడా అభ్యర్థులు అయితే తమ గెలుపు కోసమే తీవ్రమైన కృషి చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సికింద్రాబాద్లో కూడా పద్మారావు గెలుపు దిశగా వెళ్తున్న కొంచెం వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అక్కడ సరైన క్యాండిడేట్ లేకపోవడంతో కూడా మరొకసారి ఆయనే గెలుస్తారని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే నాంపల్లిలో కూడా ఈసారి ఇటు రాజాసింగ్ కూడా గెలుపు దిశగా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా చివరి క్షణాల్లో ఇటు నామినేషన్లు వేయడం కావచ్చు, అదేవిధంగా బీఫామ్ అందుకున్న నేపథ్యం కావచ్చు, ఇటు హిందుత్వవాదం ఎక్కువ కూడా ఇటు నాంపల్లిలో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ ఉంటే అక్కడికి సెటిలర్స్ కూడా బాగా ఓట్లు ఉంటాయి. వారందరూ కూడా హిందూ మతానికి
సంక్షేమానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ జిల్లాలో భారీ ఎత్తున కూడా ఇతర రాష్ట్రాల ఓటు బాగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇటు కుక్కడపల్లి స్థానాన్ని కూడా ఇప్పటికే బీజేపీ ఇటు జనసేనకి కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ సెటిలర్ ఓట్లు కూడా భారీ ఎత్తున కూడా ఇటు కుక్కడపల్లిలో ఉంటారు. కాకపోతే అక్కడ మాధవరం కృష్ణారావు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారో వారందరూ కూడా తమకే ఓటు హక్కు ప్రజలు వేస్తారని కూడా చెప్తున్న ధీమా పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే అభ్యర్థులందరూ కూడా ఇటు సెటిలర్ కావచ్చు, మైనార్టీలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరి మద్దతు తమకే ఉందని కూడా ఎవరికి వారే చెప్పుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 5 గంటల వరకే ఎలక్షన్ ప్రచారం చేయాలని కూడా ఈజీ చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా తమ ఓటర్లు కలిసేందుకు కూడా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన సెకండ్ కేడర్ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే భారీ ఎత్తున కూడా రోడ్ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఇటు శరత్ నగర్లో కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా రోడ్ షో నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు ఈసారి కీలకంగా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని హైటెక్ విజయం సాధించాలని కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకోవచ్చు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అమలు చేయబోయే పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తూ కూడా ఎప్పటికప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పటికే దాదాపు 80% నియోజకవర్గాలు కూడా సీఎం కేసీఆర్ పర్యటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ నుండి కూడా ఈసారి అగ్రనేతలందరూ కూడా ఇటు హైదరాబాద్లో మకం వేసి ఇతర జిల్లాల్లో నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు కూడా హైదరాబాద్లో రాహుల్ గాంధీ పర్యటించిన పరిస్థితి మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఇటు కర్ణాటక ఎలక్షన్ల నేపథ్యంలో అక్కడ గెలిచిన జోస్తో కూడా తెలంగాణలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్తో పాటు ఇతర జిల్లాలన్నీ కూడా కైవసం చేసుకుని తెలంగాణలో అధికారం రావాలని కూడా వారు చూసిన ప్రయత్నం మనం చూసుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే బీజేపీ కూడా బీసీ నినాదంతో కూడా ఇటు ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే బీసీ అభ్యర్థిని కూడా ముఖ్యమంత్రిని చేస్తామని కూడా బహిరంగంగానే మోడీ కూడా ప్రకటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మోడీ కూడా ఇప్పటికే 3 రోజుల పాటు హైదరాబాద్లో ఉండి కూడా ప్రచారాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న హైదరాబాద్లో కూడా రోడ్ షో కూడా మోడీ నిర్వహించిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఎవరికి వారే యమునా తీరైనట్టు కూడా వాళ్ళ ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 30వ తారీఖున తెలంగాణ ఓటర్లు ఎవరి వైపు ఉంటారనేది మనం చేసి చూడాల్సి ఉంది. ఇటు బీజేపీకి ఓటు వేస్తారా, బీఆర్ఎస్కి ఓటు వేస్తారా, కాంగ్రెస్కి ఓటు వేస్తారా అనేది కూడా మనం ప్రశ్నాత్మకంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. 3వ తారీఖున డిసెంబర్ 3వ తారీఖున ఎవరికి విజయం సాధిస్తారనే దాని కోణంలో కూడా అందరూ కూడా ఎదురు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు కూడా ఎన్నికల ప్రచారం ముగించుకొని అభ్యర్థులందరూ కూడా వెళ్ళిపోవాలని కూడా ఈసీ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి కూడా వారి బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నేతలకు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చిన నేతలందరూ కూడా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు చూసుకుంటే ఇతర నియోజకవర్గాల్లో వెళ్ళి వారికి మద్దతుగా వెళ్ళిన అభ్యర్థులకు మద్దతుగా వెళ్ళిన వారందరూ కూడా నియోజకవర్గాల్లో వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అయితే హైదరాబాద్లో భారీ ఎత్తున కూడా నగదు పట్టుబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ అభ్యర్థి అజరుద్దీన్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్కు ఏకే ఖాన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏకే ఖాన్ కూడా డబ్బులు సమకూరుస్తున్నారు. అతని ఇంట్లో భారీ ఎత్తున కూడా డబ్బులు నిల్వ చేశారనే కోణంలో కూడా ఈసీ కాంపిటీషన్ నేపథ్యంలో కూడా 2 రోజుల ఒక రోజు మొత్తం కూడా అక్కడ తనిఖీలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. చివరిగా అక్కడ ₹1 కూడా దొరకలేని కూడా ఈసీ చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో నగదు కావచ్చు, అదేవిధంగా బంగారం కూడా పట్టిపడుతుందని మనం చెప్పుకోవచ్చు. బొల్లారం వద్ద 1000 కిలోల గంజాయి కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు యువతను ఆకర్షించేందుకు ఇటు డబ్బుల రూపంలో కావచ్చు, మద్యం రూపంలో కావచ్చు, ఇతర మాదక ద్రవ్యాల రూపంలో కూడా భారీ ఎత్తున కూడా హైదరాబాద్లో సరఫరా అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపు దేశంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో 730 కోట్ల వరకు కూడా నగదు పట్టుబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణలో అధికంగా కూడా నగదు పట్టుబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈసీ కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోకస్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరికట్టేందుకు. ఎందుకంటే ఎన్నికలకు 3 రోజుల సమయం ఉంది కాబట్టి, 2 రోజుల సమయం ఉంది కాబట్టి వాటన్నింటినీ అరికట్టేందుకు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి వీటన్నింటినీ కూడా అరికట్టే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ 15 నియోజకవర్గాలు ఎంఐఎం ఈసారి కూడా 7 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందుతుందా లేదని చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. మరో 8 స్థానాల్లో కూడా ఇప్పటికే పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమకే ఓటు వేయాలని కూడా ప్రజల మధ్యలో వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీరందరినీ కూడా ప్రజలు ఎవరి వైపు ఉంటారనే కోణంలో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రజలు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారా, బీజేపీకి సపోర్ట్ చేస్తారా, కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తారనే కోణంలో కూడా సైలెంట్ ఓటింగ్ పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వారందరూ కూడా తమ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు
పథకాలే తమకు గెలుపును కూడా తీసుకొస్తాయని కూడా కొంతమంది నమ్ముతుంటే, కొంతమంది హిందుత్వ ఓట్ బ్యాంక్ పై కూడా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతకుముందు చేసిన అభివృద్ధిని కూడా చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6 గ్యారెంటీల పేర్లతో కూడా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారని కూడా కీలకంగా మారిందని మనం చూపుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత అభ్యర్థులు అందరూ కూడా ఎవరు కూడా ప్రచారాలు చేయొద్దని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. దాదాపు ఈసారి 1,00,000 మంది పోలీస్ అధికారులతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సిబ్బంది కూడా ఉంటున్నారు. ప్రచార భద్రత కూడా కల్పిస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎన్నెన్నో లేని విధంగా ఈసారి ఇంటి నుండే ఓటు హక్కును వేసుకునే అవకాశం కూడా కొంతమంది ఇటు 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే ఇటు వికలాంగులకు కూడా కల్పించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 30వ తారీఖున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు కూడా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ఎవరు గెలుస్తారనే కోణం మనకు ఇంకా టైం పట్టాల్సి ఉంది. కాబట్టి ఈ రోజు ఓవరాల్ చూస్తే మరికొద్ది సమయంలో కూడా ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 3వ తేదీన రిజల్ట్ వచ్చే వరకు కూడా ఆగి చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది.